హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ స్టాక్ గురు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నది నిఫ్టీ 50. ఎందుకంటే నిఫ్టీ 50 ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయను. లాట్ క్వాంటిటీ 75 అనమాట. సో నష్టం వస్తే చాలా దారుణంగా నష్టాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో నిఫ్టీ 50 ఎప్పుడు కూడా నేను ఎవరికి సజెస్ట్ చేయను. కానీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను జాగ్రత్తగా నిఫ్టీ 50లో నేను ట్రేడ్స్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు మార్కెట్ మూడు ఎట్లా ఉండింది ఏంటి. సో నిన్న ఒక మంచి వీడియో పెట్టాను. చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తక్కువ వ్యూస్ ఉంది, ఎవరు చూడలేదు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉంటే చాలా మంచి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ గెయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కంపల్సరీ వీడియోస్ చూడండి. అంత పిచ్చి పిచ్చిగా ఏ ఒక వీడియో పెట్టండి నేను. సో ఈరోజు ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే మనం మార్కెట్ మార్నింగే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఓపెన్ అయ్యి కాలుకు వెళ్ళింది. సో మార్నింగ్ కూడాను కాలుకు వెళ్తుందని తెలిసినా మేము ఎంట్రీ పొజిషన్ లేకపోవడం వల్ల అది ఎంట్రీ అది కాకుండా కామ్గా ఊరుకున్నాను. ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎంట్రీ ఇది మార్నింగ్ ఓపెన్ అయిన పొజిషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది చాలా మంచి రెసిస్టెన్స్ని క్రాస్ చేసుకుని కూడా పైకి వెళ్ళిపోయి ఒక ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేశాడు. కామ్గా ఊరుకున్నాను నేను. ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక మంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే కనుక చూడండి, సుమారుగా చూసుకుంటే చాలా మంచి ప్రైస్ యాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కాలని తెలుస్తూ ఉంది, కానీ ఎంట్రీ మూవ్మెంట్ లేకపోవడం వల్ల ఊరుకున్నాను కామ్గా. సో ఈ ప్లేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఫీల్ అయ్యాను నేను. ఇక్కడికి వస్తే కంపల్సరీ పుట్ తీసుకుందామన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను నేను. అయితే ఆడు రాకుండా కొంచెం పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే మార్కెట్ ఇలా కిందకు వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ట్రెండ్ స్టార్ట్ అయిందని. ఎందుకు అంటే రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పి ఎందుకు అనుకున్నాను నేను అంటే ఫ్రెండ్స్, ఇదే చార్ట్ మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ప్రతిరోజు వీడియోలో నేను మీకు సబ్జెక్ట్ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దు. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నేర్చుకున్నంత. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏదైతే నేను చెప్పానో ఇంతకుముందు 1 మినిట్ చార్ట్లో ఉన్నాం, ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్లో వచ్చాం మనం. ఇక్కడ చూడండి, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. 1 డేలో ఈ ప్లేస్మెంట్కి వెళ్తే పుట్టు తీసుకుందాం ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ ప్లేస్మెంట్లో 5 మినిట్స్లో మంచి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ రావడం జరిగిందనమాట. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఈ ప్లేస్మెంట్కి వస్తున్న ప్రాసెస్లో నేను పుట్టు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ లోయర్లో క్రాస్ అయిన తర్వాత ప్యాటర్న్ కిందకి వెళ్తున్న టైంలో ప్రైస్ యాక్షన్లో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ యాక్షన్లో మాత్రమే ఉండగలుగుతాం. ఎందుకంటే 75 క్వాంటిటీస్ కాబట్టి ఒక లాట్ సైజు మనం ఏదో తీసుకుని గుడ్డుగా ఉందామంటే చాలా భారీగా నష్టం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మనలాంటి వల్ల మా ప్యానిక్ని చూసి తట్టుకోవడం కష్టం కాబట్టి ప్రైస్ యాక్షన్లో మాత్రమే తీసుకుంటూ మనం ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే ప్రైస్ యాక్షన్లో తీసుకొని నేను ఆల్మోస్ట్ ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్ గెయిన్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, 3146 రూపీస్ ప్రాఫిట్తో దాదాపు చాలా తక్కువ క్వాంటిటీస్, ఎక్కువ చేయలేదు. దాదాపు 4-5 ట్రేడ్స్ చేసి అంతే, అంతకుమించి చేయలేదు నేను. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్స్ చూడండి. ఆల్మోస్ట్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 సుమారుగా 6 లాట్స్ మాత్రమే నేను బై చేసి సెల్ చేయడం జరిగింది. సో దాంతో నాకు ఈరోజు ఒక స్మాల్ ప్రాఫిట్ గెయిన్ అవ్వడం జరిగింది. ఆ ప్రాఫిట్ వాళ్ళు చూపించే కదా, 3146 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక్కడే చెప్తున్నా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు, కానీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్ నేర్చుకుంటే మనము ఫెయిల్ అయినట్టు నాకు తెలిసి ట్రేడ్ మార్కెట్ చరిత్రలో అంత ఈజీగా ఉండదు. 90%, ఒక 80% వరకు మనం సక్సెస్లో ఉండొచ్చు. 20% అనేది ట్రేడ్ మార్కెట్ అంటే పెద్ద గ్యాంబ్లింగ్ కాబట్టి అంత ఈజీ కాదు. వాటికి మనం స్టాప్ లాస్లు పెట్టుకొని జాగ్రత్త పడుతూ ఉండాలి. సో ఒకటంట, చేసిన తప్పు కూడా తెలిసి చేయాలి. తప్పే చేయండి, పర్లేదు, బట్ తెలిసి చేయండి అన్న నా అభిప్రాయం. సో ఆ రకంగానే నేను ట్రేడింగ్లో మార్నింగ్ ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్ గెయిన్ అవ్వడం జరిగింది, 3146. నా వ్యూ ఎలా ఉంది మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకు ఇన్నిసార్లు నొక్కి చెప్తున్నాను నేనంటే, మనకు ఒక వ్యూ ఉన్నప్పుడు, పర్టికులర్ వ్యూ ఉన్నప్పుడు, ఆ వ్యూని ఫాలో అయినప్పుడు మార్కెట్ మనల్ని మోసం చేసే పరిస్థితి చాలా తక్కువ అనమాట. సో ఆ ఒక విధానంలోనే ఈరోజు నేను ఈ చిన్న ప్రాఫిట్ గెయిన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నేను మార్కెట్ ఎట్లా ఉందనంటే, మీకు చెప్తున్నా జనరల్గా నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ చూసారు కదా, ఇప్పుడు ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుంది 1 2. ఎక్కడికి వెళ్తే నేను పుట్టి ఎంటర్ అవుతా లేదు. ఒకవేళ ఇంకొక వ్యూ ఎట్లా ఉంది కదా, ఇలాగా ఇక్కడికి వస్తే నేను కాల్ ఎంటర్ అవుతా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మార్కెట్ ఈ రకమైనటువంటి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ మనకి మైండ్లో లేకపోతే చాలా కష్టం. ఈ ప్లేస్మెంట్కి వస్తే పుట్ ఎంటర్ అవుతా, ఈ ప్లేస్మెంట్కి వస్తే కాల్ ఎంటర్ అవుతా. ఈ మధ్యలో ఏం జరిగినా ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. మార్కెట్ ఏమన్నా కానివ్వండి,
రాకుండా అక్కడే ఆడుతూ ఉందా, ఆడని, నాకేం అవసరం. సో అంత కాన్ఫిడెంట్గా ఉండి ఈ పొజిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు అయితే నేను గెయిన్ చేసినటువంటి ప్రాఫిట్ ఈ చిన్న ప్రాఫిట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. సో మీ అందరికి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా, అంటే నేను ట్రేడింగ్ చేసే రోజు, నేను ట్రేడింగ్ చేయని రోజు వీడియోస్ చేస్తాను, నేను చేసే రోజు అయితే ప్రతిరోజు కూడా చేసి ఒక చిన్న వీడియో పెట్టి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బాయ్.